Hi friends, welcome to 1919 solutions. Next వచ్చేసి fourth sum వచ్చేసి given that HCF 306 657 equal to 9, find LCM of 306 and 657. మనకి ఏమి ఇచ్చేసారు, HCF అనేది 9 అని వాల్యూ ఇచ్చారు. LCM ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. గివెన్ సొల్యూషన్ చూద్దాం. గివెన్ HCF ఆఫ్ 306 657 ఈక్వల్ టు 9. LCM 306 657 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే మనల్ని LCMని ఫైండ్ అవుట్ చేయమన్నారు. LCM ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఒక కండిషన్ తెలుసు. వి నో దట్ ఫస్ట్ సమ్లో చేసాం కదా, LCM ఇంటూ HCF ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అని. ఆ కండిషన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. LCM ఇంటూ HCF ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్. LCM 9 ఇంటూ HCF ఇంటూ LCM కదా. HCF తెలుసు, 9 ఇంటూ LCM తెలియదు కాబట్టి LCM వేసుకున్నాం. ఇంటూ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 306 అండ్ 657. LCM ఈక్వల్ టు 306 ఇంటూ 657/9. ఈ మల్టిప్లికేషన్ చేసే 9 ఈ సైడ్కి వస్తే ఈ మొత్తం డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 9 టేబుల్ 306లో 34 టైమ్స్ క్యాన్సిల్ అయింది. LCM ఈక్వల్ టు 34 ఇంటూ 657. ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 22,338 అనేది నాకు LCM వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్. చెక్ వెదర్ 6n can end with the digit 0 for any natural number n. సమ్లో ఏమని అడిగారు, 6n అనేది అంటే n న్యాచురల్ నెంబర్స్. n ప్లేస్లో మనం ఏ న్యాచురల్ నెంబర్స్ అయినా సబ్స్టిట్యూట్ చేస్తే 1 2 3 4 అండ్ సో ఆన్, వీటిని కదా న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఆ n ప్లేస్లో 1 or 2 3 4 అండ్ సో ఆన్ ఏ నెంబర్ పెట్టినా కానీ దాని యొక్క యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుందా రాదా అని చెప్పి మనకి సమ్లో అడిగారు. సో సొల్యూషన్ చూద్దాం. 6n లెట్ n ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇప్పుడు ఆ 6n ప్లేస్లో ఒక న్యాచురల్ నెంబర్ని పెట్టుకుంటాం. 6/1 అది 6 వచ్చింది. 6 స్క్వేర్ అన్న లాస్ట్ డిజిట్ 6 వచ్చింది. 6 నెక్స్ట్ 6 క్యూబ్ వచ్చేసి 216. అట్లా 6/4 కూడా 6 36. మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చింది. అట్లా మనం ఎన్ని న్యాచురల్ నెంబర్స్ పెట్టుకుంటూ వెళ్ళినా కానీ ఏ నెంబర్ పెట్టినా కానీ మనకి లాస్ట్ డిజిట్ వచ్చి 6 వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు సెంటెన్స్ రూపంలో రాస్తున్నాం. ఇఫ్ ఎనీ డిజిట్ హ్యాస్ ద లాస్ట్ డిజిట్ 0, దట్ మీన్స్ ఇఫ్ డివిజిబుల్ బై 10. అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ 0 కనుక వస్తే అది మనకి 10తో డివిజిబుల్ అవుతుంది. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఈక్వల్ టు 2 into 5. దానికి ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాం, 2 into 5గా రాస్తాం. సో 6n ఈజ్ divisible by 2 but not divisible by 5. అంటే 6n అనేది 2తో మాత్రమే డివిజిబుల్ అయింది, 5తో డివిజిబుల్ కాదు. కాబట్టి మనకి యూనిట్ డిజిట్లో 0 అనేది రాదు. సో ఇట్ కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers.
ఏమని చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ నెంబరు అలాగే ఈ సెకండ్ నెంబర్ అని కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పమంటున్నారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే అవి ఎలా ఉండాలి, కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. 3 or more factors, 3 or more factors is called composite numbers. ఆ ఇచ్చిన నెంబర్స్కి మనం 3 or more ఫ్యాక్టర్స్ని మనం సమ్లో చూపించి అవి కాంపోజిట్ నెంబర్స్ అవునా కాదా అని చెప్పి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఈ నెంబర్ మొత్తంలో నుండి నాకు 13 అనేది కామన్ వచ్చింది. 13 కామన్ తీస్తే 7 × 11 × 1 ఉంటుంది. 1 వేసినా అయిపోయినా ఏం కాదు ఇంటూలో ఉన్నప్పుడు, +1 ప్లస్లో ఉన్నప్పుడు మాత్రం 1 అనేది కంపల్సరీగా వేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు వేయపోయినా ఏం కాదు. 7 11s are 77 +1, సో 13 × 78. 13 × 78ని మనం ఎలా రాసుకోవచ్చు, 39 × 2 × 1గా రాసుకోవచ్చు. చూసారా, 3 or more ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉంటాం. ఈ నెంబర్కి నాకు 3 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇది కూడా కాంపోజిట్ నెంబర్. 7 × 11 + 13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. తీసుకుందాం. 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఈ మొత్తంలో నాకు ఈ మల్టిప్లికేషన్స్లో 5 ఉంది, నెక్స్ట్ ప్లస్ పక్కన కూడా 5 ఉంది కాబట్టి ఆ 2 టర్మ్స్లో నుండి నాకు 5 అనేది కామన్ వచ్చింది. గుర్తుంచుకోండి, ఎన్ని ప్లస్లు ఉన్నాయో ఎన్ని మైనస్లు ఉన్నాయో వాటిని బట్టి మనం టర్మ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ నాకు వచ్చేసి ఒక ప్లస్ ఉంది కదా, ప్లస్ పక్కన ఉన్నది ఒక టర్మ్, దానికి ముందునున్నది ఇంకో టర్మ్, కాబట్టి అవి 2 టర్మ్స్. ఆ 2 టర్మ్స్లో నుండి నేను +5 అనేది కామన్ వచ్చింది కాబట్టి +5ని కామన్ తీశాను. రిమైనింగ్ అదంతా ఆ టర్మ్ మొత్తాన్ని మల్టిపుల్ చేశాను. ఆ టర్మ్ మొత్తాన్ని మల్టిపుల్ చేస్తే 1008 + 1 5 × 1009 5 × 1009 × 1. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఈ నెంబర్ కూడా మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 7 + 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 అండి. అది పొరపాటుగా 1 వేసాను, కరెక్ట్ చేసుకోండి. ఆర్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి 7th సమ్. There is a circular path around a sports field. అంటే ఒక సర్క్యులర్ పాత్ అనేది ఉందంట ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round. ఒక రౌండ్ తిరిగి రావడానికి సోనియాకి 18 minutes పట్టింది. నెక్స్ట్, వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్ అదే సర్క్యులర్ పాత్ని రవి రౌండ్ చేసి రావడానికి 12 minutes పట్టిందంట. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నా చూడండి. సపోజ్ దే బోత్ స్టార్ట్ ఎట్ ద సేమ్ పాయింట్. వాళ్ళిద్దరూ ఒకే పాయింట్ దగ్గర కనుక స్టార్ట్ అయితే అండ్ అట్ ద సేమ్ టైం ఒకే పాయింట్ దగ్గర ఒకే టైంలో స్టార్ట్ అయితే గో ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్. ఒకే ప్లేస్లో ఒకే పాయింట్లో ఒకే టైంలో ఒకే డైరెక్షన్లో కనుక వాళ్ళు స్టార్ట్ అయ్యి ఆ సర్క్యులర్ పాత్ మొత్తం రౌండ్ చేసి వస్తే వాళ్ళిద్దరికీ ఎంత టైం అయితే పడుతుంది అని చెప్పి మనల్ని సమ్లో అడిగారు.
మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది. హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్. ఏం లేదండి, ఈ సమ్కి మనం ఎల్సిఎం చేస్తే సరిపోయిద్ది. చాలా సింపుల్గా వచ్చేసింది సొల్యూషన్. లెక్క మాత్రం చాలా పెద్దగా ఉంది. సొల్యూషన్ వచ్చేసి గివెన్. మనకి ఏమి ఇచ్చారో ముందు అది అయితే మనం రాద్దాం. టైం టేకిన్ బై సోనియా ఈక్వల్ టు ఎంత టైం తీసుకుంది సోనియా సర్క్యులర్ పాత్ని రౌండ్ చేసి స్టార్టింగ్ పాయింట్కి రావడానికి 18 minutes టైం తీసుకుంది. నెక్స్ట్ టైం టేకిన్ బై రవి. ఎంత టైం తీసుకున్నాడు? 12 minutes తీసుకున్నాడు. ఇప్పుడు రెండింటికి ఫ్యాక్టర్స్ కట్టండి. 18కి ఫ్యాక్టర్స్ 2 double 9 టైం క్యాన్సిల్ అయింది. 9లో 3 times. సో 18 ఈక్వల్ టు 2 into 3 square. నెక్స్ట్ వచ్చేసి 12కి ఫ్యాక్టరైజేషను 2 table 6 times 3 table. అగైన్ 2 table 3 times 2 square into 3. ఇప్పుడు చూడండి ఎల్సిఎం కడదాం. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 square into 3 square that equal to 4 into 9 equal to 36. ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరూ మీట్ అవ్వడానికి స్టార్టింగ్ పాయింట్ ఒక సర్కిల్ చేసి వచ్చి వాళ్ళిద్దరూ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ మీట్ అవ్వడానికి 36 minutes పట్టింది. అదే టైంలో అదే ప్లేస్లో అదే డైరెక్షన్లో తీసుకుని అది కంప్లీట్ రౌండ్ తిరిగి మళ్ళీ ఆ స్టార్టింగ్ పాయింట్కి రావడానికి 36 minutes పట్టింది. సో దే మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్టర్ 36 minutes. Please support my channel. Thanks for watching.